ఈ సినిమా కొంతమంది క్రింజ్ అని కూడా అనిపించవచ్చు. ఆల్రెడీ हमने बोल दिया ఆల్రెడీ కాషన్ కియా. శ్రీరామ్ దాస్ సినిమాకి వెళ్ళి నాకు అనుష్కతో ఐటమ్ సాంగ్ ఉండాలి అని అడిగితే ఎంత దరిద్రంగా ఉంటుందో, బాలకృష్ణ బోయపాటి సినిమాకి వెళ్ళి నాకు ఇక్కడ లాజిక్ ఉండాలి అని అడిగితే అంతే దరిద్రంగా ఉంటది. క్లైమాక్స్ లో కమెంట్ ఆపరేషన్ ముందు నమిత ఐటమ్ సాంగ్ కావాలన్నాడు. అఖండ 1 కంటే అఖండ 2 బాగుందా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఈ సినిమాని ఫస్ట్ 114 కోట్లకు అమ్మారు, కానీ ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడంతో చాలా డిస్కషన్ జరిగి బయర్స్ కి రేట్ తగ్గించి అమ్మారు. 103 కోట్లకు ఫైనల్ గా ఈ సినిమాని అమ్మారు. ఈ వైబ్ ని, ఎనర్జీని అఖండ 2 సినిమా స్టార్ట్ అయిన 30 to 40 మినిట్స్ వరకు బాగానే క్యారీ చేసింది. సో ఈ 30 to 40 మినిట్స్ మామూలుగా బోయపాటి సినిమా లాగే ఉంటది. ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీ ఉంటది, దానిలో ఒక 100-200 మంది లేడీస్ ఉంటారు, బాగా అలంకరించుకుని ఫ్రేమ్ కు నిండుగా ఉంటారు. మూవీ స్టార్ట్ అయిన 40 మినిట్స్ తర్వాత అంటే కరెక్ట్ గా హీరో డాటర్ ఎంట్రీ దగ్గర నుంచి సినిమా బాగా లాగ్ అవుతుంది అనిపిస్తుంది. కొన్ని సీన్లు అయితే చాలా ఫోర్స్డ్ గా ఉన్నాయి అనిపిస్తాయి. కొన్ని సీన్లు అయితే మన స్కంద మూవీలో సీన్ లాగా బాగానే ఎక్స్ట్రాలు. సడన్ గా బోయపాటి హీరోని పక్కన పెట్టి డ్రామా మీద ఫోకస్ చేస్తాడు. ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే డ్రామాకు తగ్గట్టు టేకింగ్ ఉండాలి. ఒక రెగ్యులర్ డ్రామాలో కూడా ఓవర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారంటే అది ఎమోషన్ ని డైల్యూట్ చేస్తుంది. అలా ఎమోషన్ పడినప్పుడు ఆటోమేటిక్ గా జరిగిన స్టోరీ అంతా మనకు లాగ్ అనిపిస్తుంది, చిరాక్ అనిపిస్తుంది. ఇలా లాగ్ అయిన సినిమాని ఇంటర్వెల్ బ్లాక్ మళ్ళీ లిఫ్ట్ చేస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటదంటే సెన్స్లెస్ మెంటల్ మాస్, ఒక ర్యాంపేజ్ ఉన్నట్టు ఉంటది. హాలీవుడ్ సినిమాలో హల్క్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో అలా ఉంటది. హీరో వస్తాడు, ఫాస్ట్ గా అందరిని కొట్టేస్తుంటాడు, సడన్ గా స్లో మోషన్ షాట్స్ వస్తుంటాయి, టూ లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటది. ఈ ఇంటర్వెల్ బ్లాక్ అఖండ 1 లో ఇంటర్వెల్ బ్లాక్ కంటే బాగుందా అంటే నేను కాదనే చెప్తాను. అంటే చూసే మినిట్ లో వావ్ అని అనిపించినా చూసేసిన తర్వాత ఆ వైబ్ క్యారీ అవ్వదు అనమాట మనతో పాటు. కానీ అఖండ 1 ఇంటర్వెల్ బ్లాక్ అలా కాదు. ఈవెన్ ఇంటర్వెల్ లో కూర్చున్నప్పుడు కూడా అది బ్రెయిన్ లో తిరగతుంటది, అంత ఇంపాక్ట్ ఇచ్చింది. అఖండ 1 లోని యాక్షన్ ఎపిసోడ్ కంటే ఎక్స్ట్రాడినరీగా ఏదో చెయ్యాలని ఆతృత కనిపించింది. ఈ సినిమా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అని నేను జస్ట్ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ వైబ్ ని ఎంజాయ్ చేయాలి అనే ఆడియన్స్ కి అయితే ఈ సినిమా 100% సాటిస్ఫై చేస్తుంది. లేదు నాకు థింగ్స్ కొంచెం ప్రాపర్ గా ఉండాలి అని అనుకునే ఆడియన్స్ కి అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇక సెకండ్ హాఫ్, ఈ సెకండ్ హాఫ్ నాకు పార్ట్స్ గా బాగుంది అనిపించింది. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి అర్థం కాలేదు. ఈ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్, మళ్ళీ ఒక మోటివేషనల్ సీన్, ఆ తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ ఎపిసోడ్, తర్వాత ఒక ఎమోషనల్ సీన్, అలా ఉంటది అనమాట. కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది, చాలా బాగా రాశాడు డైలాగ్. బోయపాటి రెమ్యునరేషన్ లో సగం డైలాగ్ రైటర్ కి ఇచ్చేసిన తప్పులేదు అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్.